వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కాళేశ్వరం ఎప్పుడైతే అంత బాహుబలి ప్రాజెక్టుగా గత బీఆర్ఎస్ పార్టీ ఇవాళ రైతాంగం కోసం, రైతాంగ సాగునీటి కోసం ఇరిగేషన్ భారీ స్థాయిలో బాహుబలి ప్రాజెక్టుని తీర్చిదిద్దితే దాన్ని వాడుకునే సోయలేనటువంటి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ నిజంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రమాదంలో నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఎంతటి చిత్తశుద్ధి రైతుల పట్ల ఉందో వాళ్ళకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకవైపు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా కన్నెపల్లికి సంబంధించినటువంటి పంప్ హౌస్ దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ 90,000 క్యూసిక్ల నీళ్లు ప్రజెంట్ అక్కడ ఉన్నాయి. మరి కన్నెపల్లి పంప్ హౌస్ సంబంధించి ఎందుకు పంపులు ఆన్ చేయట్లేదు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి రైతాంగం అడుగుతోంది, ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీ అడుగుతోంది. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధి కనిపించట్లేదు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు కనుక సస్యశ్యామలంగా ఇవాళ ఆపరేట్ చేస్తే, రైతులు సస్యశ్యామలంగా తమ పంటలు పండించుకుంటే ఎక్కడ ఆ పేరు ఖ్యాతి కేసీఆర్ గారికో గత ప్రభుత్వానికో వెళ్ళిపోతుందేమో అన్న ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. అందుకనే చూడండి, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ఏదైతే మేడిగడ్డ పిల్లర్లు కానీ లేదంటే కనుక జరిగినటువంటి అనేక పరిణామాలు కనుక చూస్తే ఒక ఆరోపణ ప్రధానంగా కనిపిస్తుంది. బాంబులు పెట్టి పేల్చారు అని చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ వాదులు అటువంటి ఆరోపణలు చేశారు. ఇవాళ కూడా మళ్ళీ అదే చర్చ తెర మీదకి వచ్చింది. ఎందుకు ఆ చర్చ తెర మీదకి వచ్చిందంటే నేను మీకు ఒకసారి ఒక వీడియో చూపిస్తా చూడండి. ఇది వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పే ప్రయత్నం చూడండి. ఈ వీడియో ప్రస్తుతానికి కాళేశ్వరం ఎంత బాహుబలి ప్రాజెక్టు ఏంటి అని చెప్పే వీడియో. తర్వాత ఎందుకు ప్రమాదంలో పడుతుంది కాళేశ్వరం కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు, 22 పంప్ హౌసులు, 204 కిలోమీటర్ల భూగర్భ టనెలు, 98 కిలోమీటర్ల పంపింగ్ లైను, 1500 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు. ఇది కాళేశ్వరం. నాట్ ఓన్లీ మేడిగడ్డ, సుందిల్ల అన్నారు. కాకపోతే ఇప్పుడు ఎందుకు కాళేశ్వరం ప్రమాదంలో పడుతోంది, ఎందుకు కన్నెపల్లి పంప్ హౌస్ ను వీళ్ళు ఆన్ చేయలేకపోతున్నారు, ప్రజెంట్ అక్కడ వాటర్ లెవెల్ ఎంతుందో కూడా మీకు చూపిస్తా చూడండి. ఇది ప్రజెంట్ కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ కి పెద్ద ఎత్తున చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సహా పెద్ద ఎత్తున వెళ్ళినటువంటి పరిస్థితి. నిన్నంతా జరిగినటువంటి హైడ్రామా కూడా మనం చూసాం. ఇవాళ వాళ్ళు చూపించినటువంటి విజువల్స్ కూడా నేను మీకు చూపిస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి విజువల్స్ కేటీఆర్ తో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ నీళ్లు ఎంత స్థాయిలో ఉన్నాయి, నీళ్ళని ఏ విధంగా వృధాగా ఇవాళ కింద దిగువకు వదులుతున్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ నీళ్లను చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అట్లాగే ఇవాళ సీరియస్ అలిగేషన్స్ చేస్తున్నారు. ఎందుకు కాళేశ్వరం ప్రమాదంలో పడింది అని అంటున్నాను అంటే ఈ విజువల్స్ చూడండి. యథేచ్ఛగా నీళ్లు ఒకవైపు పోతున్నాయి. ఇప్పుడు కాళేశ్వరం దగ్గర యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు ఏ విధంగా జరుగుతున్నాయి మీరు చూడండి. నిజంగా కాళేశ్వరం ప్రమాదంలో పడటానికి స్వార్థ రాజకీయాలు, కొంత డబ్బులు చేసుకునే విధానం, అంటే ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యం కాళేశ్వరం మీద ఉందో మనకు అర్థమవుతుంది. అంటే ఇవాళ నీళ్లను ఆన్ చేసి కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ ఇవాళ మేడిగడ్డ లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి బరేజీల కింద పూర్తి స్థాయిలో ఇసుకను తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి ఇవాళ కాళేశ్వరం సంబంధించి ఎందుకు ఆ పిల్లర్లు కుంగినాయి అంటే ఇసుక మెట్టల్లో పొరలు ఏర్పడటం, ఆ యొక్క కదలికల వల్ల కూలింది. అంటే బేస్మెంట్లో డిస్టర్బెన్సెస్ వల్ల కాళేశ్వరం కుంగింది. కాకపోతే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితి ఏంటి, ఇక్కడ ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా కూడా దాన్ని సంరక్షించాల్సింది పోయి, కాళేశ్వరాన్ని కాపాడాల్సింది పోయి, రైతాంగానికి కాళేశ్వరం ఉంచాల్సింది పోయి, దాన్ని ఆపరేట్ చేయాల్సింది పోయి యథేచ్ఛగా ఇవాళ ఇంకా జేసీబీలు పెట్టి ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి బరాజుల కింద జరుగుతోంది. ఇవాళ చూడండి, క్లియర్ కట్ ఎవిడెన్సెస్. ఇంకా ఇక్కడ మనకు మీడియా ప్రతినిధి తీసినటువంటి విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి మేడిగడ్డకు సంబంధించి. ఇక్కడ ఇంకా కూడా జేసీబీ తవ్వకాలు, అక్కడ లైవ్ లో మీడియాతో మాట్లాడుతుండగానే జేసీబీలు వాళ్ళని చూసి పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే చూడండి, అక్కడ ఒక పెద్ద వ్యవస్థ, ఇసుక మెట్టలు, ఇసుక దిమ్మెలు, మొత్తం ఆ ఇసుక తవ్వకాలు చూడండి. అంటే ఒక ఇసుక క్వారీ లాగా కాళేశ్వరంలో ఎంత మేర తవ్వుతుందని అర్థం చేసుకోవచ్చు.
ఇదేమి ఇసుక క్వారీ కాదు, అదొక ప్రాజెక్ట్, బాహుబలి ప్రాజెక్ట్. ఇవాళ రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగం సంబంధించినటువంటి గుండెకాయ, సాగునీరు ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులలో, బరాజుల్లో ఇసుక ఇంత భారీ స్థాయిలో తోడి పడేస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది? ప్రభుత్వం కళ్ళు కనపడట్లేదా? కాళేశ్వరంలో ఏం జరుగుతోంది? అధికారులు ఏం చేస్తున్నారు? పోలీస్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? ఇంటెలిజెన్స్ ఏమైపోయింది? రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఇంత ఇంత భారీ స్థాయిలో ఫెయిల్యూర్ చూడండి. అంటే రైతుల పట్ల చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆ పిల్లర్ల కింద మట్టి తీసేస్తారు, ఇక్కడ మట్టి తీసేస్తారు. అంటే వీళ్ళకు కాళేశ్వరం ఆపరేట్ చేయడంలో ఇంట్రెస్ట్ లేదు. కాళేశ్వరం కూలేశ్వరం అయిపోవాలి వీళ్ళ వాస్తవానికి. అందుకనే యథేచ్ఛగా ఇక్కడ ఇసుక తవ్వకాలు చూడండి, మొత్తం అంత భారీ స్థాయిలో ఇసుక తోడి పడేస్తుంటే ఆ పిల్లర్లు ఎట్లా ఆగుతాయి? దానికి సపోర్ట్ ఏముంటుంది? అంత స్థాయిలో ఇసుక తవ్వేస్తే ఆ వాటర్ ఫోర్సు ఫ్లడ్ కనుక పెరిగితే ఏంటి పరిస్థితి? అప్పుడు ఏమైపోవాలా? నిజంగానే అప్పుడు బ్లేమ్ అంతా కేసీఆర్ గారి మీద వేసేయాలి. చేసే పనేమో ఇది, బ్లేమ్ ఏమో గత ప్రభుత్వం మీద వేసేయాలి. అక్కడ ఏం జరిగినా మళ్ళీ గత ప్రభుత్వాన్ని బాధ్యత. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదు. ఇంత ఇంత బరితెగింప, ఇంత బరితెగింప. ఆ పిల్లర్ కింద ఇసుక దిగుతా ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చినాక ఒక జేసీబీ ఉన్నది, చిన్నగా జేసీబీలు అన్నిటి పక్క పంపిస్తారు. మనం వచ్చి ఇక్కడ మాట్లాడేవి చూసి ఒక జేసీబీ వెళ్ళిపోతుంది బయటికి, మనకు భయపడి. అంటే ప్రభుత్వం చూడాలి ఎన్ని జేసీబీలు ఉన్నాయి చూడాలి, వందలాది జేసీబీలు పెట్టుకొని పిల్లర్ల కింద ఇసుక తీసి మళ్ళొక పిల్లర్ల కూలగొట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే ఏదైనా మంచి చేసే ప్రయత్నం చేయండి. రైతులకు అవసరపడేది ఇది వర్షాకాలము. ఇప్పటికే వర్షాలు రాక రైతులు పడుతున్నారు. ఇప్పటికి నెల రోజులు కాలం లేట్ అయింది. ఈసారి కాలం కావట్లేదని చెప్పి ఏదన్నా నీళ్లు ఇప్పటికే లిఫ్ట్ చేసి ఉంటే అన్ని చెరువులు నిండేటి, కుంటలు నిండేటి అన్ని నిండి ఇప్పుడు పంటలకు విత్తనం వేసుకోవడానికి అవకాశం ఉండేది. మీరు అది చేయకపోగా మళ్ళొచ్చే కాలం వరకు మేడిగడ్డ అనేది ఉండకూడదనే దృష్టితోటి మళ్ళా ఒక పిల్లర్ను గులగొట్టే ప్రయత్నం, మళ్ళీ కొన్ని పిల్లర్లను గులగొట్టే ప్రయత్నం కనుక చేస్తున్నారు. పిల్లర్ కింద నుంచి ఇప్పుడు ఆల్రెడీ 2 పిల్లర్లు 3 పిల్లర్లు కుంగినాయి, క్రాక్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏంటి వీళ్ళ ప్రధాన ఏజెండా ఏంటి? ఒకవైపు వరద వస్తూ ఉంది క్లియర్గా మేడిగడ్డ దగ్గర. వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఇసుక మొత్తం దోడేస్తే ఇంకా కూడా పిల్లర్లు గుంగిపోవాలనేది వీళ్ళ ప్లాన్. ఇదంతా స్ట్రాటజీగా జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. చాలా పక్కడబందీ ప్రణాళికాబద్ధంగా నెక్స్ట్ రైనీ సీజన్కి అక్కడ ఇంకేమన్నా ఒక విధ్వంసం జరిగేలాగా ప్రయత్నాలు, ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇదేమి మొట్టమొదటిసారి వచ్చినటువంటి ఆరోపణ కూడా కాదు. గతంలో కూడా సేమ్ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎన్నో విజువల్స్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వెళ్ళినా, లేకుంటే అక్కడ ఇవాళ ప్రజెంట్ ఇప్పుడు వెళ్తే కూడా అటువంటి సిచ్యువేషన్లే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ మీడియా ప్రతినిధులు వెళ్ళినప్పుడు కూడా సేమ్ అటువంటి సిచ్యువేషన్సే కనిపించినాయి. మరి అటువంటప్పుడు ప్రభుత్వానికి నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంది రైతుల పట్ల, కాళేశ్వరం పట్ల చిత్తశుద్ధి ఏంటి అర్థమవుతోంది కదా క్లియర్గా. ఇవాళ ఇంకా అందుకనే చూడండి వీళ్ళ కుట్రను ప్రజలు ఏమంటున్నారు చూడండి. ఆయన మామూలు వ్యక్తి పేస్తే మా కేసీఆర్ మీద పెడుతుండు. కాళేశ్వరం కట్టక ముందు మీకు నీళ్లు ఉండేనా? నీళ్లు లేవు, ఎలగ పంటలు వేస్తున్నది. ఇప్పుడు అన్ని కోతులు వచ్చినాయి. ఎట్లా ఆ కాలువ నీళ్ళు బట్టి పండించుకొని బతుంటే వాడు ఏం చేశారంటే ఈ కాళేశ్వరం కాలువ కింద శ్రీధర్ బాబు ఉండగా ఆయన మామూలు వ్యక్తి పేస్తే మా కేసీఆర్ మీద పెడుతుండు. కాళేశ్వరం నీళ్లు శరళాందం చేసి బోర్లు కూడా పోసినాయండి. బోర్లు పోసి మంచిగా పంటలు పండించుకోరు. బోర్ల క్యాజర్ లేదు. కరెంట్ 24 గంటలు కరెంట్ ఇచ్చిండు రైతుకు, మంచిగా పంటలు పండినాయి. ఇంకేం పుట్టిందండి? రైతు బచ్చరే కదా మనందరం పోదేది, పోయేది ముక్కకి. ఇది ఏది లేదు, ఎక్కడ లేదు. ఈ ఆంధ్రకు బిడ్డ తెచ్చుకున్నట్ట నీలాంటి మలపాలని చూస్తుండు. ఇంత మిక్కిలి ఏం లేదు. ఆయన ఏమో బాంబులు పెట్టి వేయించాడు, ఈయనేమో ఆంధ్రకు నీళ్ళు మలపాలని చూస్తుండు. ఇది క్లియర్ కట్గా ఇప్పుడు ప్రజెంట్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు గతంలో బాంబులు పెట్టి పేల్చిండు కాళేశ్వరాన్ని స్ట్రైట్గా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే రైతులు ఇవాళ అరికోసలు పడతా ఉన్నారు. మరోవైపు ఒకవైపు రేవంత్ రెడ్డి గారేమో నీళ్ళను దిగువకు ఆంధ్రాకు పంపించేస్తున్నాడు. యథేచ్ఛగా నీరు వృధా అయిపోతుంది. ఆయన నీరు ఆంధ్రాకు మలుపుతున్నాడు. ఇక్కడేమో మేడిగడ్డ దగ్గర నీళ్లు వృధాగా పోతున్నాయి. మరోవైపు రైతులు ఇవాళ అంటే ఈ పాటికి వరనాట్లు వేసుకోవాలా, కానీ అటువంటి సిచ్యువేషన్స్ లేవు. ఇవాళ ఎల్నినో ఎఫెక్ట్స్ ఉన్నాయి, డ్రాట్ ఉంది అని అంతర్జాతీయంగా అది పెద్ద చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో మేధావులు, నిపుణులు, పర్యావరణవేత్తలందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి ఇవాళ నింపలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి నీళ్ళను వృధా చేయడం కంటే జాగ్రత్త పరచుకోవచ్చు కదా. అసలు కాళేశ్వరం ఉద్దేశమే అది కదా, భారీ స్థాయిలో బాహుబలి లిఫ్ట్ ఇరిగేషన్ కదా.
మరి ఎందుకు ఇవాళ నిన్న కేటీఆర్ గారు అడిగారు, ఏం గుంపు మేస్త్రి మీ దగ్గర మేడిగడ్డను రిపేర్ చేయడం సుతారీలు లేరా అని. నిజమే, అదే కాబోలు. ఒకసారి కేటీఆర్ గారు ఏమంటారు కూడా చూడండి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులు అయితే చాలది. ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలింది కదా, మరి ఎందుకు రాదా ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు మీరు. ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామన్నారు. నీ మీద రూపాయి భారం లేకుండా కట్టే ప్రాజెక్ట్ ఇది. మంచిగా రిపేర్ చేయొచ్చు. 30 నెలలు సరిపోలేదా? ఇంకో 30 నెలలు కావన్నా, లేదా ఇంకో 30 ఏళ్ళు కావన్నా? అందుకే మేము అనేది, ఎలకలు ఉన్నాయని ఇల్లు కూడా తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి. మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేం. కేసు నడుపు, పీసు నడుపు, ఇంకేం చేస్తా వచ్చేయి, రిపేర్ చేస్తలేదా 30 నెలల నుంచి? ఏమి ఇబ్బంది ఉన్నది నీకు? సో ఇది కేటీఆర్ గారు డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. నిజంగా ఇవాళ ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు రిపేర్లు చేయలేకపోతున్నారు? మరి అదే ఎన్డీఎస్ఏ ఏదో హైదరాబాద్లో అటు ఇటు తిరిగిపోయినట్టుగా ఉంది, ఆ రిపోర్ట్ ఏమంత తెలియదు. మరి ఎస్ఎల్బిసి ఇవాళ టనల్ కూలిపోతే, కుంగిపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ అక్కడికి వెళ్ళట్లేదు? ప్రాణాలు పనంగా పెట్టారు కదా, ప్రాణాలు డెడ్ బాడీలు కూడా బయటకు రాకుండా జీవ సమాధి అయిపోయినారు కదా ఎస్ఎల్బిసిలో. మరి ఆనాడు ఎన్డీఎస్ఏ ఏమైపోయింది, ఎందుకు రాలేదు అనేది ఇవాళ డైరెక్ట్ క్వశ్చన్. నిజంగా కూడా 30 నెలలు అయిపోయింది కదా, ఇప్పుడు దాకా ఎందుకు రిపేర్లు చేయలేకపోతుంది ప్రభుత్వం? నిజంగా కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఎల్ఎన్టీ సంస్థ 400 కోట్లతోటి రిపేర్ చేస్తామని చెప్తే కూడా ఇవాళ ఎల్ఎన్టీని తరిమేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో నుంచి. ఆఖరికి ఎల్ఎన్టీ దగ్గర నుంచి మెట్రో గుంజుకునే పరిస్థితి. మరి రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధో ప్రేమో ఉంటే కాళేశ్వరాన్ని ఆపరేట్ చేయడంలో ఏంటి నొప్పి అని నిజంగా కూడా అర్థం కావట్లే. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు? ఆ 3 బ్యారేజీల్లో ఉపయోగించిన సీకంట్ పైల్ ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉంది, వాటర్ స్టోరేజ్ చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, which is the apex body created by an act of parliament and consisting of the highest experts in the country, has said ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, ఇది సస్పెక్ట్ గా ఉంది, ఇది విస్తృతమైన టెస్టింగ్ రిహాబిలిటేషన్ చేయాలి, ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి, ఇప్పటి యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజీలు ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు, అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వకంగా ఇచ్చిపోయింది. మరి ఆ విషయంలో సుదీర్ఘంగా ఇప్పుడు ఇంజనీర్లు ఏదైతే స్టడీ చేసిందో వాళ్ళకి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పే మాటలు వింటే నిజంగా నవ్వు వస్తుంది. అంటే డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన తర్వాత మొత్తం ఫౌండేషన్లోనే లోటుపాట్లు ఉన్నాయని చెప్పిరట. మరి అంత దారుణంగా ఇసుక తవ్వుతా అంటే దాని గురించి మాట్లాడరు. అట్లా ప్రతిరోజు ఇసుక యథేచ్ఛగా కుప్పలు ఇసుక తోడి పడేస్తుంటే ఇక ఫౌండేషన్లో ల్యాప్సెస్ లాగా ఏమొస్తుంది? అంత భారీ స్థాయిలో ఇసుకంతా అవుతున్నారు ఇవాళ కాళేశ్వరం సంబంధించినటువంటి అక్కడ ఆ బ్యారేజీల కిందంతా కూడా మేడిగడ్డలో అదే జరుగుతూ ఉంది. మరి ఇవాళ 90,000 క్యూసెక్ల నీళ్ళు ఇప్పుడు అక్కడ కిందికి యథేచ్ఛగా కిందికి వెళ్ళిపోతామని కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నింపండి స్వామి, దానికి దీనికి ఏం సంబంధం లేదు, కుంగింది 2 పిల్లర్లే కదా అని కేటీఆర్ గారు అడుగుతూ ఉంటే దాన్ని ఆపరేట్ చేసే సోయ లేదు. ఇవాళ ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడతారు. ఇవాళ ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడినప్పుడు ఎస్ఎల్బిసిలో ఏం జరిగిందో ఎన్డీఎస్ఏ చెప్పలేదా? మరి ఎందుకు ఎన్డీఎస్ఏ చెప్పలేకపోతుంది? అంటే దీని వెనకాల ఏదో కాళేశ్వరం సంబంధించినటువంటి నేపథ్యంలో వ్యవహారంలో అతిపెద్ద కుట్ర ఉంది. సో ఇప్పటికే నల్ల ర్యాగడ్లన్నీ కూడా నీళ్లతో పారించినటువంటి చరిత్ర ఉంది. ఇవాళ దేశంలోనే అత్యధికంగా
ధాన్యం పండించినటువంటి చరిత్ర ఈ యొక్క కాళేశ్వరం నీళ్లతో అనేది చరిత్ర చెప్తోంది. మరి అటువంటి సందర్భాల్లో ఇవాళ ఎల్నినో ఎఫెక్ట్ ఓవైపు ముంచుకొస్తుంటే డ్రాట్ ఉంది అనేది కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా. మరి ఆ శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నటువంటివి ఏమో కనపడవు. ఇవాళ దాని నుంచి బయటపడే ప్రణాళికలు ఏందో మీ దగ్గర ఉండవు. కానీ ఇవాళ ఎన్డీఎస్ఏ గురించి మాట్లాడతారు, లేకుంటే శాస్త్రవేత్తలు మించి తెలివిపరలా శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా అంటారు. మరి ఎల్నినో గురించి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా. మరి మీ దగ్గర ఏం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మెజర్మెంట్స్ ఉన్నాయి, మెజర్స్ ఏమున్నాయి మీ దగ్గర? అవి మాట్లాడరు. నువ్వు చెప్తుంది ఉత్తమ్ చెప్తుంది నిజమైతే ఏదో ప్రాజెక్టు ఏదో కొట్టుకుపోతుంది ఏదో అవుతుంది అని దానికి మేము బాధ్యత వహిస్తాం. బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ప్రభుత్వానికి ఏం రాసేయాలో రాసిస్తాడు కేసీఆర్, మీకు అండర్టేకింగ్ రాసిస్తాడు. ఏ చిన్న బ్యారేజ్కి ప్రమాదం జరిగినా ఇవాళ పంపులు ఆన్ చేస్తే దానికి బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. కేసీఆర్ బాధ్యుడు అవుతాడు, కేటీఆర్ బాధ్యుడు అవుతాడు. మేము బీఆర్ఎస్ పార్టీని రద్దు చేసుకుంటాం ఏదైనా ప్రమాదం జరిగితే. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. రాసియండి, ఏమి జరగదు అని మేము చెప్తున్నాం. తొమ్మిది నువ్వు ఏదైతే చెప్తున్నావో ఎన్డీఎస్ఏ చెప్పింది, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, దయ్యం భూతం చెప్పిందని భయపెట్టిస్తున్నావో ఇవి పూర్తిగా అబద్ధాలు. ఎన్డీఎస్ఏ ఎక్కడ చెప్పలే, అసలు ఎన్డీఎస్ఏకి సంబంధం లేదు. మన ప్రాజెక్టుల మెయింటెనెన్స్కి సంబంధించి ఎన్డీఎస్ఏ పాత్ర లేనే లేదు. అన్నిటి మీద కనుక ఎన్డీఎస్ఏకి పాత్ర ఉంటే ఈ పాటికి మిమ్మల్ని జైల్లో పెట్టాలి. ఆ 8 మందిని చంపి ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శవాల్ని బయటికి తేలేందుకు మిమ్మల్ని జైలుకి పంపాలి. ఈ పాటికి రేవంత్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని. ఎక్కడ కూడా లేదు, ఎన్డీఎస్ఏ యొక్క పాత్ర ఉండదు. కేవలం చంద్రబాబు ఆలోచనల్ని అమలు చేయడం కొరకు మాత్రమే రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం తప్ప ఇది ఇంకోటి కాదు. మేము బీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ డిమాండ్ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకి రైతులకి సంబంధం లేకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ నిజంగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద మీకు ఏమైనా కక్ష ఉంటే కేటీఆర్ గారు చెప్పినట్టు కేసు నడిపించుకోండి, మీరు ప్రూవ్ చేయండి. అంతే తప్పితే రైతుల మీద కక్ష సాధించడం, రైతుల మీద వాళ్ళని గోసపెట్టడం ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మరి అక్కడ ఇందాక మీకు చూపించినట్టుగా ఇసుక మెట్టలు ఇంత భారీ స్థాయిలో ఇసుక మెట్టలు తోడుతూ ఉంటే ఇక ఫౌండేషను ఆ పిల్లర్లు డ్యామేజ్ జరిగి ఇంకేం జరుగుతుంది? కాబట్టి ఖచ్చితంగా రైతులు, తెలంగాణ ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం కొంత బుర్రతోటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇటువంటి భాగవతాలని కట్టడి చేయాల్సినటువంటి అవసరం. ఇట్లా తీస్తే ఇంకే పిల్లర్లు ఆగుతాయి, మొత్తం ఆ బరేజే ఉండదు. ఇప్పుడు ఇవాళ నీళ్ళు అక్కడ దాకా పోతున్నాయి, ఇప్పుడు ఇక్కడ తీస్తున్నారు, రేపొద్దున ఆ నీళ్లు తగ్గిపోతాయి, వర్షాకాలం అయిపోతాయి. మరి ప్రతి పిల్లర్ కాడ పోయి జేసీబీ ఇట్లా తోడుకుంటా పోతే ఏం మిగులుతుంది? ఏ పిల్లర్ ఆగుతుంది? ఏది కుంగకుండా ఉంటుంది? కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దాని మీద బాధ్యతతో చూడాల్సినటువంటి అవసరం ఉంది, రాజకీయంగా కాదు. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం మీద మీకున్నటువంటి అభిప్రాయాలు కూడా మీరు కింద నాకు కామెంట్స్ ఉంటూ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.